ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే పూర్తయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థి అయితే ప్రకటించడం అయితే జరిగింది. గెలిచిన అభ్యర్థిని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపిమూర్తి అయితే విజయం సాధించారన్నమాట. సమీప అభ్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు. అయితే దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉంది. కాకినాడ జేఎన్టీయూలు నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్రా గోపిమూర్తి ఆధిక్యంలో కొనసాగారు. చివరకు 9,125 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను పీడీఎఫ్ బలపరిచిందనమాట. గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 15,494 ఓట్లకు గాను 14,680 పోలయ్యాయి. వీటిలో 814 చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులు అయితే గుర్తించారు. బొర్రా గోపిమూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు అయితే చేసుకుంటున్నారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ఫలితాలు అయితే డిసైడ్ అయిపోయినాయి. అయితే అధికారికంగా అయితే మనకి ప్రకటన అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద అయితే మనకి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తి అయితే విజయకేతనం అయితే ఎగరేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.